dear students, welcome to Vidham's Competitive Academy. ఈ రోజు మనం ప్రీవియస్ క్లాస్ కు సంబంధించి షెడ్యూల్స్ లో 7 షెడ్యూల్ వరకు చెప్పుకున్నామండి. ఈ రోజు 8th షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. అయితే మనకు రాజ్యాంగంలో ఒరిజినల్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? ప్రారంభ ఇనిషియల్లీ 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. ప్రెజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే అందులో 8వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ 8వ షెడ్యూల్స్ కానీ ఫస్ట్ 6 వరకు ఒక రకం ఉంటాయండి. 7 ఒక్కొక్క టాపిక్లా ఉంటుంది. సో 8వ షెడ్యూల్ అనేది ఏం చెబుతుంది, ఆ షెడ్యూల్కి సంబంధించి ఎన్ని లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్, ప్రారంభంలో ఎన్ని ప్రస్తుతమని షెడ్యూల్స్ కాదండి. షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో ప్రారంభంలో ఉన్న భాషలు, ప్రస్తుతం ఉన్న భాషలు, అంటే ఈ 8వ షెడ్యూల్ ఏం చెప్తుందో చూడాలి ఒకసారి. ఇక్కడ 8వ షెడ్యూల్ అని తెలుసుకుందాం అండి. 8th షెడ్యూల్, 8వ షెడ్యూల్ ఏం చెప్తుంది? రాజ్యాంగంతో గుర్తించబడిన భాషలు అని ఉంటుందండి. రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు, రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు అంటే మన భారతదేశంలో మాట్లాడే భాషలు చాలా ఉన్నాయండి. అయితే రాజ్యాంగం చేత లాంగ్వేజెస్ రికగ్నిషన్ బై ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంతో గుర్తించినవి మనకి ఇంపార్టెంట్ అండి. అవే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లో సో మెనీ లాంగ్వేజ్ మాట్లాడతారండి. కానీ అలా కాకుండా రాజ్యాంగం అనే పదం ఒకటి వాడుతున్నామండి. లాంగ్వేజెస్ రికగ్నిషన్ బై ది కాన్స్టిట్యూషన్ అండి. బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంతో గుర్తించిన భాషల్ని ప్రామాణికంగా తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ ఒరిజినల్లీ అంటే 8వ షెడ్యూల్ సంబంధించి రాజ్యాంగంతో గుర్తించిన భాషలు ఏంటంటే, ఇక్కడ ప్రతి దానికి కూడా మీరు ప్రతి టాపిక్ తీసుకోండి. ప్రారంభ, ప్రస్తుతం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రారంభంలో 8వ షెడ్యూల్ సంబంధించి చూడగానే ఏంటంటే భాషలు, అంటే 8వ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుందండి? భాషలు అనే టాపిక్ సంబంధించింది. దీనికి సంబంధించి మీకు నోట్ అని రాసుకున్న 2 అంశాలు తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు షెడ్యూల్ 12 అండి. భాగాలేనండి నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని ఫస్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పానండి. మనం తెలుగులో క్వశ్చన్ చూస్తే ఆన్సర్ చేయలేము, ఇంగ్లీష్లోనే చూడాలి. నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే 22, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే 25. ప్రారంభంలో 26 ఉన్నాయి, ఒకటి ఏ రాజ్యాంగ సభను తీసేసారు, కంప్లీట్ క్లాస్ చేశాను. అయితే ఈ షెడ్యూల్కి సంబంధించి 8వ షెడ్యూల్ ఏదైతే చెబుతుందో భాగాల్లో కూడా ఒక భాగం ఉంటుందండి. 17వ భాగం అంటే భాగాల పరంగా అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. అధికార భాషల్ని తెలిపే భాగం ఏంటంటే ఒక ఆన్సర్ చెప్పాలి. భాషల గురించి తెలిపే షెడ్యూల్ ఏంటంటే ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి, భాషలు అయితే రాజ్యాంగం గుర్తించే భాషలు అంటే అధికార భాషలను తెలిపే భాగం అన్నాడు అనుకోండి, 17వ భాగం అండి. నేను మామూలుగా రాశానండి, అక్కడ మనకు అన్ని రోమన్ అంకెలు ఉంటాయండి. 17వ భాగం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగంతో గుర్తించబడిన భాషలన్న అధికార భాషను తెలిపే భాగంలో 17వ భాగం అంటే భాషలకు సంబంధించి. ఇక్కడ షెడ్యూల్ అన్నాడు అనుకోండి, ఎన్నో షెడ్యూల్ అండి ఇది? 8వ షెడ్యూల్. అంటే భాషలకు సంబంధించి 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లో మనకి 4 షెడ్యూల్స్, ఏవైనా 4 షెడ్యూల్స్ ఇచ్చి అడిగినా 8వ షెడ్యూల్, లేదా 4 భాగాలు ఇచ్చి అడిగితే చెప్పొచ్చు. కానీ డిఫరెంట్గా 2 షెడ్యూల్స్ 2 భాగాలు ఇచ్చి ఒకటి మాత్రం భాషలకు సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఆన్సర్ చేయాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ భాషలకు సంబంధించి భాగం అని అడిగాడంటే 17వ భాగానికి ఆన్సర్ అండి. ఇది స్టిక్ అయిపోవాలి మీరు. అదేవిధంగా భాషలకు సంబంధించి తెలిపే షెడ్యూల్ అంటే 8వ షెడ్యూల్. అంటే టోటల్గా ఏం లేదండి, షెడ్యూల్ అని అడిగితేనే 8వ షెడ్యూల్, భాగం అని అడిగితే 17వ భాగం. కానీ రెండింటికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం ఒకటే ఇన్ఫర్మేషన్ అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ షెడ్యూల్ అని చదివేటప్పుడు రాజ్యాంగంతో గుర్తించిన భాషలను చదువుతారు. అక్కడ వచ్చేసరికి అధికార భాషలు అనగానే అఫీషియల్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఏది మాట్లాడతారు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఏదేమైనా భాషలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనగానే భాగాలు అయితే 17వ భాగం, షెడ్యూల్ అయితే 8వ షెడ్యూల్. అయితే రాజ్యాంగం ప్రారంభంలో ఉన్న భాషలన్నీ ప్రస్తుతమని. ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ 14 లాంగ్వేజెస్ అండి, బట్ ప్రెజెంట్ దేర్ ఆర్ 22 లాంగ్వేజెస్. అంటే రాజ్యాంగం ప్రారంభంలో 14 భాషలు ఉన్నాయండి. మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి.
ప్రారంభం అంటే ఎగ్జామినర్ దృష్టిలో 1950 జనవరి 26 ప్రామాణికంగా తీసుకుంటాడు. సో మీరు ప్రారంభం అనగా 1950కి వెళ్ళిపోవాలి. అంటే మీ మైండ్లో ఎప్పుడు ఆ ఇయర్ ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే ప్రతి లైన్ ప్రతి టాపిక్ ప్రారంభం ప్రస్తుతం అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుంటే సగం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేయొచ్చు. అడిగే ఎగ్జామినర్ కూడా అలానే బేస్ చేసుకుని అడుగుతాడండి. సరే ఇక్కడ చూడండి, ప్రారంభంలో ఎన్ని భాషలు ఉన్నాయండి? 14 భాషలు ఉన్నాయి. రాజ్యాంగంతో గుర్తించిన భాషల గురించి నేను చెప్పేది. మాట్లాడే భాషలు చాలా ఉంటాయండి, వందల వేలలో ఉంటాయి కాదు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి? ప్రస్తుతం రాజ్యాంగంతో గుర్తించిన భాషలు ఏంటండి? 22 భాషలు ఉన్నాయి. సో ఇక్కడ 22, 14. సో రాజ్యాంగానికి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్తుంటా, ప్రారంభంలో ఉన్న వాటికి ఎటువంటి రాజ్యాంగ సవరణ అంటే ఎటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రాజ్యాంగంలో కొత్తగా కొన్ని అంశాలు చేర్చిన, ఉన్న అంశాలు తీసివేసిన, అనగా రాజ్యాంగం అనేది మార్పులు చేర్పులకు లోనైనప్పుడు అటువంటి సందర్భంలో రాజ్యాంగ సవరణ చట్టాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటి కోసం రాజ్యాంగం సంబంధించినప్పుడు మామూలు చట్టాలు వేరండి. సో 14 భాషలకి ప్రారంభంలో ఉన్నాయి కాబట్టి ఎటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాగా ఎన్ని లాంగ్వేజ్ యాడ్ అయినండి? 8 భాషలు, 8 అఫీషియల్ లాంగ్వేజ్ యాడ్ అయినాయి. ఈ 8 భాషలు రాజ్యాంగంలో కొత్తగా చేర్చారంటే కొన్ని భాషలకు కానీ ఒక్కొక్క భాషలకు సంబంధించి కానీ రాజ్యాంగ సవరణ చట్టాలు చేసుంటారు కండి, చేసుంటారు. సో మనం 8వ షెడ్యూల్స్లో 7 షెడ్యూల్ చెప్పుకున్నాను. 8వ షెడ్యూల్ అనగానే రాజ్యాంగం నుంచి గుర్తించబడిన భాషను తెలుపుతుంది. లాంగ్వేజ్ రికగ్నిషన్ బై ద కాన్స్టిట్యూషన్ అంటారు. అయితే భాషను తెలిపే భాగం అని అడిగితేనేమో 17వ భాగం అని చెప్పాలి ఆన్సరు. షెడ్యూల్ అడిగితేనేమో 8వ షెడ్యూల్. రెండింటికి సంబంధించి ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న సంగతి మీ మైండ్లో గుర్తుండాలి. భాషలో అంటే షెడ్యూల్ అని అడిగా అనుకోండి 8 చెప్పండి, భాగం అడిగా అనుకోండి 17 చెప్పండి. కానీ రెండింటికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటండి? అఫీషియల్ అంటే భాష లాంగ్వేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజ్యాంగ ప్రారంభం ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ ఎన్ని లాంగ్వేజ్ అండి? ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ 14 లాంగ్వేజెస్, బట్ ప్రెజెంట్ దేర్ ఆర్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 8 లాంగ్వేజ్ పెరగటం వల్ల కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు చేసి రాజ్యాంగంలో కొత్తగా భాషను చేర్చడం జరిగి ఉంటుంది. సో ఈ టాపిక్ సంబంధించి నేను ప్రతి టాపిక్ చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ టాపిక్ 8వ షెడ్యూల్కి సంబంధించి మనం 8 భాషలు కొత్తగా చేర్చారు రాజ్యాంగాలు అంటే దీని కొరకు కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు. ఈ షెడ్యూల్ నేర్చుకునేటప్పుడు ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు మనకి ఇక్కడ వస్తున్న సంగతి మీకు మైండ్లో గుర్తుండాలి. 4 రాజ్యాంగ సవరణ చట్టాలు. నోట్ అని రాసుకొని, ఎందుకంటే మనకు ఉందే మొత్తం 104 రాజ్యాంగ సవరణ చట్టాలండి. అందులో 4 ఇక్కడే వస్తాయి. 4 రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా చదవాలండి. 4 అని చెప్పాను నెంబర్ అంతే, అవి ఏంటని తర్వాత చూద్దామండి. 4 రాజ్యాంగ సవరణ చట్టాలు ఇక్కడ కవర్ చేయాలండి. నేను ఏ టాపిక్ ఆ టాపిక్ మీరు వెతుక్కోకుండా ఒకే చోట ప్రతి టాపిక్ ఏ టాపిక్ అని చెప్పండి, అక్కడే రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని చెప్తున్నాను. మీరు రాజ్యాంగం మొత్తం వెతకకుండా మీరు అక్కడే చదివేసుకుంటే మీకు తెలియకుండానే 80 to 90 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చదువుతారు. 104 బిల్స్ కాదండి, యాక్ట్సే. సో అంటే లింక్ చేసుకుని చదవడం వల్ల అలా సాధ్యమవుతుంది. ఇండివిజువల్గా చదివితే కొన్ని చదువుతాయి ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ వదిలేస్తాం. ఇంపార్టెంట్ ఏముండదండి, అన్ని చదవాల్సిందే. సరే చూడండి, 4 రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రారంభంలో 14 భాషలు, ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. భాగం అడిగితే 17వ భాగం, షెడ్యూల్ అడిగితే 8వ షెడ్యూల్ అన్నారు. వీటికి సంబంధించి ఇదండి. అయితే ఈ 4 రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటి, ఆ 14 భాషల ప్రారంభంలో ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఒకసారి. రాజ్యాంగం ప్రారంభంలో ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ 14 లాంగ్వేజెస్. ముందు ఫస్ట్ ఆ 14 లాంగ్వేజ్ ఎలా ఉండే చూద్దామండి. ఇక్కడ చూడండి, రాజ్యాంగ ప్రారంభంలో ఎన్ని భాషలు అండి? 14 భాషలు అనుకున్నామండి. ఈ 14 భాషలకి ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం అండి? లేదు. సో ఈ 14 భాషలను ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఫస్ట్ 1, 2, 3 రాస్తున్నాను. మీరు ఈజీగా గుర్తుపెట్టి, ఎందుకంటే ఈ కింది వాటిలో రాజ్యాంగంచే గుర్తించబడిన భాషలు అయినది ఏది కాంతి అన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ 14 కూడా చదవాలి. మిగతా రాజ్యాంగ సవరణ చట్టాలు చూద్దామండి. అయితే జాతీయ స్థాయిలో మాట్లాడే 3 ప్రముఖమైన భాషలు ఏంటండి? జాతీయ స్థాయిలో హిందీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, సాంస్క్రిట్ మాట్లాడతారు. అంటే మనం మాట్లాడమని కాదు, మన సెకండ్ లాంగ్వేజ్ ఇంతకుముందు తెలుగు ప్లేస్లో సాంస్క్రిట్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. సో జాతీయ స్థాయిలో మాట్లాడే 3 భాషలు తీసుకోండి. హిందీ, ఉర్దూ, తర్వాత ఇంకోటి ఏంటంటే సాంస్క్రిట్, సంస్కృతం. ఇవి 3 భాషలు అండి. తర్వాత దక్షిణాది రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే 4 అండి. అంటే ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టి 5 అని చెప్పాలి. ఆంధ్ర,
కర్ణాటక, తమిళనాడు, కేరళ అండి. తెలంగాణ మనం కలిసి ఉంటాం కాబట్టి తెలుగు కిందనే ట్రీట్ చేస్తున్నాము. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏంటంటే 5 అని చెప్పాలి, విడిపోయింది కాబట్టి, లేకపోతే 4 అని చెప్పేవాళ్ళం. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ తీసుకున్న తర్వాత అంటే 4వ భాష మన ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడతారండి? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. తర్వాత కర్ణాటక, ఆరవది తమిళనాడు, 7వది కేరళ అండి. ఇక్కడ చూడండి, జాతీయ స్థాయిలో మాట్లాడే భాషలు హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ అండి. సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకటి అండి. కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ భాష మాట్లాడతారండి? తెలుగు. తర్వాత కర్ణాటకలో ఏంటండి? కన్నడం. తమిళనాడులో తమిళం. కేరళలో మలయాళం అండి. ఇది. సో 7 భాషలు మాట్లాడారండి. తర్వాత ఇంక 7 భాషలు ఉన్నాయి. ఆ 7 భాషలకు చిన్న కోడ్ లాంటి మనం గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పటికీ మర్చిపోమండి. అయితే ఇవి 7 చూడండి. జాతీయ స్థాయిలో మాట్లాడే 3 భాషలు హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ అని గుర్తుపెట్టుకోండి. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ 4 రాసుకొని మీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏంటంటే కూడా తెలియాలండి. ఎందుకంటే ఎగ్జామినర్లో జాగ్రఫీ కానీ ఏదైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అత్యల్ప వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు ఉన్నది, అత్యధికంగా ఉన్నది అని అడిగినప్పుడు అసలు దక్షిణాది రాష్ట్రాలు ఈ 4 ఉంటాయన్న సంగతి మీకు తెలిస్తే ఈజీగా కనీసం జనాభాను బట్టి ఒక అంచనాకు వచ్చేయచ్చు. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏంటో తెలియకపోతే కూడా కన్ఫ్యూజన్. పోనీ అక్కడ 2 ఇచ్చాడు అనుకోండి, పోనీ 1 ఇచ్చాడు అనుకోండి, 3 నార్త్ ఇండియన్ స్టేట్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ దక్షిణాది రాష్ట్రం తెలిసిన ఆన్సర్ తెలుస్తుంది, అంటే ఎలిమినేషన్ పద్ధతిలో. సో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏంటంటే, నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏంటంటే, అవి కొన్ని మనకు తెలియాలండి. జనరల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అది సబ్జెక్టు కాంపిటేటివ్తో సంబంధం లేదు, లోక జ్ఞానం అంటారు దాన్ని, మేము తెలుసుకోవాలి. సరే ఇక్కడ చూడండి, ఇవి 4 రాష్ట్రాలు రాసుకొని ఆ రాష్ట్రాలు ఏ భాష మాట్లాడతా రాశారు. స్టార్టింగ్లో ఉన్నది 3, 4, 3, 7 కదండి. ఈ 7 ఇలా ఉన్నాయండి. ఈ 7 కాకుండా మరొక 7 చూడండి. ఆ 7ని ఒకే కోడ్తో మనం గుర్తుపెట్టుకోవచ్చండి చిన్న ట్రిక్ ద్వారా. మాజీ ప్రధానమంత్రి ఇటీవల చనిపోయిన వ్యక్తి ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి అండి. అటల్ బిహారీ వాజ్పేయి అంటే మీరు ఇక్కడ చిన్న కోడ్ అని రాసుకొని, చనిపోయింది ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి, ఏబీజీకే పిఎంఓ అని రాసుకోండి. ఇలా రాసుకుంటే ఈ కోడ్ చూడండి. చనిపోయింది, ఇటీవల చనిపోయిన ప్రధానమంత్రి మాజీ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి మీద ఆయన గురించి ఒక నానుడు ఏంటంటే, ఆయనకి జీకే ఏంటంటే మన కాంపిటేటివ్లో జనరల్ నాలెడ్జ్. ఆయన ఏ పదం నిర్ణయించాడంటే పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటారు. పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్, సిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్. ప్రధానమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొందని చదువుతారు, దెర్ ఇస్ నో. అయితే ఇక్కడ ఏంటంటే ఏబి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అటల్ బిహారీ వాజ్పేయి, జీకే అంటే జనరల్ నాలెడ్జ్, పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం. అటల్ బిహారీ వాజ్పేయికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండటం వల్ల, అంటే అవగాహన, లోక జ్ఞానం ఎక్కువ ఉండటం వల్ల ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలని తానే స్వయంగా చూసుకున్న ఒక నానుడు ఉందండి అప్పట్లో, ఆయన ప్రధానమంత్రి చేసే కాలంలో. అంటే ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి వాజ్పేయి గారు, నేను ఒక కలెక్టర్ని అనుకోండి, నేను వచ్చి మీకు ఒక స్కీమ్ పెట్టాలని రిపోర్ట్ ఇవ్వని ఇప్పుడు అంటే చాలామంది డిపెండ్ అవుతారు బ్యూరోక్రాట్స్ మీద, అంటే ఐఏఎస్ మీద. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనం చెప్పిన స్కీమ్ వల్ల గవర్నమెంట్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మంచిగా చెడా, లేకపోతే ప్రతిపక్షాలు ఎలా ఉంటాయి, పబ్లిక్ సాధారణ ప్రజలకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్ ఎంత, ఇలా ఆలోచించుకునే లోక జ్ఞానం పట్టు అనేది అతనికి ఉందండి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి. అందుకని ఆయన మీద ఇది నానుడు ఉంది. అందుకని మనం గుర్తుపెట్టుకోవడానికి అటల్ బిహారీ వాజ్పేయికి జనరల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాన్ని తానే స్వయంగా చూసుకునేవాడని గుర్తుపెట్టుకోవడానికి. అంతే, మనకి అది నిజంగానే ఉంది, ఆయన పేరు అంతనే ఉంది, బట్ మనకి ఇక్కడ అప్లికేబుల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏబి 2 అక్షరాలండి, జీకే, పిఎంఓ 7 వచ్చినాయి కదండి. 1, 2, 3, 4, 5, 6, 7 భాషలు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇందాక 7 రాసుకున్నామండి. 8వ భాష 9, 10, 11 అండి, 12, 13, 14 అండి. ఏ అంటే చూడండి అస్సామీ, బి అంటే బెంగాలీ, నెక్స్ట్ జి అంటే గుజరాతీ అండి, గుజరాతీ. కే అంటే కాశ్మీరీ. తర్వాత పి అంటే పంజాబీ, ఎం అంటే మరాఠీ,
ఓ అంటే ఒరియా అండి. అప్పుడు ఈ ఒడియాగా ఎప్పుడు మారింది, మనం అధికార భాషకు సంబంధించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, జస్ట్ చూడండి. ముందు ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 7 లాంగ్వేజ్లో జాతీయ స్థాయిలో మాట్లాడే 3 భాషలు. ఎందుకంటే మీరు బట్టి పెట్టకుండా ఉంటాయని చెప్తానండి ఇంత, లేకపోతే మీరే చదువుకోవచ్చు జనరల్గా ఒకసారి. అలా చదవకండి, ఏ చదివినా టేబుల్స్ని కూడా మెమరీలో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే లాజిక్గా సిస్టమేటిక్గా మా బట్టి పెట్టకుండా చదవాలండి. సో మనకి ఫస్ట్ జాతీయ స్థాయిలో మాట్లాడే 3 భాషలు ఏంటండి, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ 3. తర్వాత మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో మాట్లాడే 4 భాషలు మీకు తెలుసు, 7 అయిపోయినాయి. దీనికి ఏబీ, జీకే. ఏబీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి, జీకే అంటే జనరల్ నాలెడ్జ్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. గుర్తుపెట్టుకుంటే ఏ అంటే అస్సామీ, బి అంటే బెంగాలీ, జీ అంటే గుజరాతీ, కే అంటే కాశ్మీరీ, పి అంటే పంజాబీ, ఎం అంటే మరాఠీ, ఓ అంటే ఒరియా. ఏబీ, జీకే, పిఎం1. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 2020 చెప్పేటప్పుడు కూడా రాజ్యాంగంలో గుర్తించబడిన భాషల్లో నిన్న అధికార భాషలు 5 అని చెప్పుకున్నాం జమ్మూ కాశ్మీర్ సంబంధించి. అందులో ఏం చదువుకున్నామండి, మొదటి అధికార భాష ఉర్దూ, తర్వాత హిందీ, కాశ్మీరీ మాట్లాడేవాళ్ళు ఇంగ్లీషు, డోగ్రీ అనుకున్నాం. సో కాశ్మీర్ అనేది ఎక్కడ ఉందండి, ఆల్రెడీ రాజ్యాంగం నుంచి గుర్తించబడిన 14 భాషలో ఒక భాష ఉంది. అంటే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, రాజ్యాంగం నుంచి గుర్తించారండి ఈ భాషను కూడా. సో ఇక్కడ వచ్చిందనమాట మనకి. సో ఈ 7 భాషను గుర్తుపెట్టుకోవడానికి ఈ ఒక చిన్న లైన్ గుర్తుపెట్టుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏదో చిన్న ట్రిక్ ఉంది కదా అని దాన్ని వదిలేకండి. ఈజీ అంటే ఈజీ, ట్రిక్ ఉంది కదా అంటే ఎక్కువ అంచనా వేయకండి. ఎప్పుడైనా సరే 1-2 సార్లు ప్రాక్టీస్, రివిజన్. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇబ్బంది అయినప్పుడు ఇలాంటివి రాసుకోవడానికి తప్ప ప్రతిదీ రాసి టైం ఉండదండి మీకు. ఎందుకంటే ఎన్ని క్వశ్చన్స్ అయినా అలా రాస్తారు. ప్రాక్టీస్ మీ మెమరీలో ఉండాలి. సో ఏబీ, జీకే, పిఎంఓ ఇవి వీటికి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే 14 భాష, ఓ పిఎంఓ. ఓ అంటే ఒరియా అండి. అయితే ఈ షెడ్యూల్కి సంబంధించి 8వ షెడ్యూల్లో మనం ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాలనుకున్నాం, 4 రాజ్యాంగ సవరణ చట్టాలు. అవేంటో ఒకసారి చూద్దాం. 4 రాజ్యాంగ సవరణ చట్టాలు. 4 రాజ్యాంగ సవరణ చట్టాల్లో 1 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967, 2వ రాజ్యాంగ సవరణ చట్టం 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, 3వది 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003, 4వది 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011. అంటే మీరు టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికార భాషలు అంటే మన రాజ్యాంగంతో గుర్తించబడిన భాషలు. ప్రారంభంలో ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ 14 లాంగ్వేజ్ బట్ ప్రజెంట్ దేర్ ఆర్ 22 లాంగ్వేజ్. ఈ 22 లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ 14కి ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. తర్వాత అదనంగా చేర్చిన 8 భాషలను రాజ్యాంగంలో చేర్చాలన్న మార్పులకు చేర్పులకు లోనైనట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ చేయాల్సి వస్తుంది, రాజ్యాంగ సవరణ చట్టాలు. అలాంటి చట్టాలు 8 భాషల కోసం చేసిన చట్టాలు ఏంటండి, మొత్తం 8 కోసం ఈ 3 చేస్తారండి. 8 భాషలు కొత్తగా చేర్చారండి. 8 భాషలకు సంబంధించి ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలండి, 8 భాషలు అదనంగా చేర్చారు. 8 భాషలకు సంబంధించింది ఈ 3 రాజ్యాంగ సవరణ. మరి 4వది ఏంటి సార్ అంటారా, ఇక్కడికి రండి. ఇది సో ఫస్ట్లో ఒరియా అనేది మనం ఒరిస్సా అనేవాళ్ళమండి 2011 వరకు. ఒరియా అనేవాళ్ళం లాంగ్వేజ్ వాళ్ళది. కానీ 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఒరియాని ఒడియా అండి. మన ఇళ్ళల్లో గుర్తుపెట్టుకోవడానికండి ఈ డి, ఈ రి, అప్పడాలు ఒడియాలు అంటాం కదండి, మనకు గుర్తుంటుంది కదా, ఆ డి మారిందండి. అంటే ఒరియా ప్లేస్లో ఈ డి అనే అక్షరం ఉంది. ఒడియాలు గుర్తుపెట్టుకుంటే మనకు బాగా గుర్తుంది, అందరికి తెలిసిందే కదా, రోజులో ఏదో టైం లంచ్లో స్నాక్స్లా వాడుతుంటాం. సో ఒడియా అప్పటి నుంచి మీరు రాష్ట్రాలు కానీ ఆ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఒడిస్సా అని రాస్తున్నారు. ఒరిస్సా అని రీ అని రాయట్లే, డి వస్తుంది. సో ఒరియాని ఒడియాగా మార్చారు. ఆ మార్చడం కోసం రాజ్యాంగ సవరణ చట్టం చేయవలసి వచ్చింది. మార్చారు. ఎటువంటి ఏ రాజ్యాంగ సవరణ అంటే 96వ రాజ్యాంగ సవరణ 2011 ద్వారా చేర్చారు. ఇక్కడ కూడా రాస్తున్నారు ఒకసారి, 96 2011వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒడియాగా మారింది అని గుర్తుపెట్టుకోండి. కానీ ఆ మిగతా 3 మాత్రం 8 భాషలు చేర్చారంటే నేను చెప్తాను మళ్ళీ. సో టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రాజ్యాంగం ప్రారంభంలో 14 భాషలు, ప్రస్తుతం 22 ఉన్నాయి. ప్రారంభంలో ఉన్న వాటికి దేనికైనా రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చట్టాలు చేయవలసిన అవసరం లేదు. అదనంగా చేర్చిన వాటి కోసం రాజ్యాంగ సవరణ చట్టాలు చేయాలి. అయితే మన ఈ షెడ్యూల్స్కి సంబంధించి భాషలకు సంబంధించి 8వ షెడ్యూల్లో 4 రాజ్యాంగ సవరణ చట్టాలు చేయవలసి వచ్చింది. అయితే 8 భాషల కోసం చేసింది అయితే 21, 71, 92 మాత్రమే. ఈ ఒరియాని ఒడియాగా మార్చడం కోసం 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 చేశారు. అప్పటి నుండి ఒరియా కాస్త ఒడియా ఉంది. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూసినా ఒడిస్సా అని రాస్తారు, కానీ ఒర్రీ రాదు, డా వస్తుంది.
సో ఈ కాశ్మీర్ కూడా రాజ్యాంగంతో గుర్తించబడిన 14 భాషల్లో ఒకటనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 2020 చెప్పినప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా వస్తుంది. ఆ డోగ్రీ అనేది ఆ మిగతా 3 రాజ్యాంగ సమాన చట్టాలు ఏం చదువుతాయి, తర్వాత మనకి ప్రాచీన హోదా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందిన భాషలు ఏంటి, తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు ఎన్ని జరిగాయి, ఈ 3 రాజ్యాంగ సమాన చట్టాల ద్వారా 8 భాషలు ఏ రాజ్యాంగ సభలు జరిగినాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో మీరు ఇది బేసికల్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే స్టార్టింగ్ ఎలా ఉంది, ఎన్ని రాజ్యాంగ సభలు, ఈ 14లో ఒడియా మార్చాలంటే ఇక్కడే చదువుకోవాలి. ఆ 3 రాజ్యాంగ సభల చట్టాలు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్లో భాగంగా చదువుకుంటే మీకు షెడ్యూల్ అనగానే 8వ షెడ్యూల్ చదివేటప్పుడు 4 రాజ్యాంగ సభల చట్టాలు మైండ్లో ఉండాలండి. నేను రాసిన ఈ 4 మీ మైండ్లో ఉండాలి అంతే. మీకు తెలియకుండానే ఇక్కడ 4 చదివేస్తారు, 9వ దాంట్లో 1 చదివేస్తారు, 10వ దాంట్లో 4 రాజ్యాంగ సభల చట్టాలు. అలా ఈ షెడ్యూల్స్ అయిపోయే లోపలే 10-12 రాజ్యాంగ సభల చట్టాలు చదువుతారు 104లో. అంటే మనం లాజికల్గా షెడ్యూల్స్ అని పైపైన చదివితే మీకు రావండి, ఇన్ఫర్మేషన్ రాదు. ఇలా చదివితేనే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఇలానే ఉంటుంది. సో మీరు ఇలా ఈ ప్లాన్ చేసుకొని చదివేటప్పుడు కూడా బుక్స్ ఏదైనా ఉన్నా ఇది స్టూడెంట్స్ షెడ్యూల్స్లో 8వ షెడ్యూల్కి సంబంధించి భాషలు లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అనేది మిగతా 8 భాషల గురించి, ప్రాచీన హోదా పొందిన భాషల గురించి, ప్రపంచ తెలుగు మహాసభకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share and subscribe.